నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమెరికాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్ ఆహ్లాదకరంగానే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పెద్ద జట్టులు చిన్న జట్టులను ఓడించి విజయాన్ని సాధించాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో ప్రతి మ్యాచ్లోనూ మనకు కనపడుతుంది. చూడటానికి చిన్న జట్లేగా కనిపిస్తున్నాయి. ఎంత చిన్న స్కోర్ చేసినా బ్యాటింగ్లోనూ, పెద్ద జట్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ అద్భుత ప్రదర్శన ప్రదర్శిస్తేనే విజయం సాధించగలుగుతున్నారు. రాత్రి జరిగిన పాకిస్తాన్ కెనడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. పాకిస్తాన్ మొదటగా టాస్ గెలిచి కెనడాకి బ్యాటింగ్ ఇచ్చింది, ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. అయితే వీళ్ళు బౌలింగ్ చేసినప్పుడు కెనడా వాళ్ళు తడబడుతూ కష్టపడుతూ 107 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తి అయ్యేటప్పటికీ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది కెనడా. చూడటానికి స్కోరు చాలా చిన్నగా కనిపిస్తుంది. పాకిస్తాన్ లాంటి జట్టుకి అది చాలా చిన్న స్కోరే. కానీ పాకిస్తాన్ కెనడా మీద విజయం సాధించాలంటే 17.3 ఓవర్ల వరకు పోరాటం చేసి 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించగలిగింది. అంటే చూడు, కెనడా ఎంత పటిష్టంగా ఆడుతుందో, ఎంత కష్టపడి ఆడిందో, ప్రతి బాలు ప్రతి ఓవర్లోనూ కష్టపడి పాకిస్తాన్ మీద విజయం సాధించాలని వాళ్ళ పట్టుదల కృషి మనం అభినందనీయమే. అంటే ఈ మ్యాచ్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఏ జట్టు అయినా సరే పెద్ద జట్లు విజయం సాధించాలంటే సమిష్టిగా రాణిస్తేనే ఈ 2020 వరల్డ్ కప్, అమెరికాలో జరుగుతున్న వరల్డ్ కప్లో విజయం సాధించగలుగుతారు. అయితే రాత్రి జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా పాకిస్తాన్ సూపర్ 8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ఇండియా అమెరికా మధ్య T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా సునాయాసంగా విజయం సాధించి సూపర్ 8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ సూపర్ 8లో ప్రవేశిస్తుందని ఆశిద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.